దేశంలోనే పొడవైన రివర్ బ్రిడ్జ్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ప్రధాని రిబ్బన్ కట్ చేసి బ్రిడ్జ్ ని ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధాని ఈ బ్రిడ్జ్ పై కారులో ప్రయాణించారు. బ్రహ్మపుత్ర నదిపై తెలుగు సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఈ భారీ నిర్మాణాన్ని పూర్తి చేసింది. డోలా సాదియా బ్రిడ్జ్ ని ప్రధాని జాతికి అంకితం చేశారు. ఎన్డీఏ 3 ఏళ్ల పాలనలో మైలురాయిగా చెప్పుకునే ఈ అతిపెద్ద రివర్ బ్రిడ్జిను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అసోంలోని డోలా సాదియాను కలుపుతుంది బ్రిడ్జ్. ఈ వంతెన పొడవు 9 కిలోమీటర్ల పైమాటే. అసోం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఉన్న ఈ బ్రిడ్జితో 4 గంటల సమయం ఆదా అవుతుంది. ఇండియన్ ఆర్మీకి ఈ బ్రిడ్జ్ ఎంతో ఉపయోగపడనుంది. చైనాకు సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్కు ఆర్మీ బలగాలు, ఆయుధ సామాగ్రిని తరలించడం ఇకపై సులభం. 60 టన్నుల బరువైన యుద్ధ ట్యాంకులను కూడా తట్టుకునేలా దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జితో ఈశాన్య రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగవుతుంది. గతంలో అసోం నుంచి అరుణాచల్కు భద్రతా దళాలు వెళ్లాలంటే ఈ నదిపై పడవల మీద వెళ్లాల్సి వచ్చేది. బ్రహ్మపుత్ర నదిని దాటేందుకు సుమారు 15 గంటల సమయం పట్టేది. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదు. బ్రిడ్జ్ పై నుంచి నేరుగా అరుణాచల్లోని డోలాకి చేరుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు తరచుగా వస్తుంటాయి కాబట్టి వాటిని తట్టుకునేలా ఈ బ్రిడ్జిని మోడర్న్ టెక్నాలజీతో దృఢంగా నిర్మించారు. సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో అసోంలోని సాదియా నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. చుట్టూ నదులున్నప్పటికీ అక్కడి అభివృద్ధి మాత్రం శూన్యం. ఇక ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవడంతో సాదియా టౌన్కి రాకపోకలు పెరుగుతున్నాయి. సరుకు రవాణా కూడా ఊపందుకోబోతోంది. ఇతర గ్రామాలు, పట్టణాలకు రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. దీంతో సాదియా అభివృద్ధి బాటలో పయనిస్తుందని నేతలు అంటున్నారు. ब्रह्मपुत्र नमामि ब्रह्मपुत्र कभी शांत बहे कभी रुद्र पल पल एक नया चित्र। ప్రస్తుతం ముంబైలోని బాంద్రా వార్లీ వంతెనే పొడవైన బ్రిడ్జిగా ఉంది. కానీ దీనికంటే ఏకంగా 30% పొడవైంది అసోంలోని ఈ డోలా సాదియా బ్రిడ్జ్. ఈ భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ని తెలుగు సంస్థ అయిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. पल पल एक नया चित्र। దేశంలోనే పొడవైన రివర్ బ్రిడ్జ్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ప్రధాని రిబ్బన్ కట్ చేసి బ్రిడ్జిని ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధాని ఈ బ్రిడ్జ్ పై కారులో ప్రయాణం చేశారు. బ్రహ్మపుత్ర నదిపై తెలుగు సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఈ భారీ నిర్మాణం పూర్తి చేసింది. డోలా సాదియా బ్రిడ్జిను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఎన్డీఏ 3 ఏళ్ల పాలనలో మైలురాయిగా చెప్పుకునే ఈ అతిపెద్ద రివర్ బ్రిడ్జిను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అసోంలోని డోలా సాదియాను కలుపుతుంది ఈ బ్రిడ్జ్. ఈ వంతెన పొడవు 9 కిలోమీటర్లు. అసోం, అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఉన్న ఈ బ్రిడ్జితో 4 గంటల సమయం ఆదా అవుతుంది. ఇండియన్ ఆర్మీకి ఈ బ్రిడ్జ్ ఎంతో ఉపయోగపడనుంది. చైనాకు సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్కు ఆర్మీ బలగాలు, ఆయుధ సామాగ్రిని తరలించడం ఇకపై సులభం కానుంది. 60 టన్నుల బరువైన యుద్ధ ట్యాంకులను కూడా తట్టుకునేలా దీన్ని నిర్మించారు.
ఈ బ్రిడ్జితో ఈశాన్య రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ పెరుగుతుంది. గతంలో అసోం నుంచి అరుణాచల్కు భద్రతా దళాలు వెళ్లాలంటే ఈ నదిపై పడవల మీద వెళ్లాల్సి ఉండేది. బ్రహ్మపుత్ర నదిని దాటేందుకు సుమారు 15 గంటల సమయం పట్టేది. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదు. బ్రిడ్జి పై నుంచి నేరుగా అరుణాచల్లోని డోలాకి చేరుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు తరచుగా వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకునేలా బ్రిడ్జిని మోడర్న్ టెక్నాలజీతో దృఢంగా నిర్మించారు. ब्रह्मपुत्र नमामि ब्रह्मपुत्र कभी शांत बहे कभी रुद्र पल पल एक नया चित्र సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో అసోంలోని సాదియా నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. చుట్టూ నదులున్నప్పటికీ అక్కడి అభివృద్ధి మాత్రం శూన్యం. ఇక ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవడంతో సాదియా టౌన్కి రాకపోకలు పెరుగుతాయి. సరుకు రవాణా కూడా ఊపందుకుంటుంది. ఇతర గ్రామాలు పట్టణాలకు రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. దీంతో సాదియా అభివృద్ధి బాటలో పయనిస్తుందని నేతలంటున్నారు. ब्रह्मपुत्र नमामि ब्रह्मपुत्र कभी शांत बहे कभी रुद्र पल पल एक नया चित्र ప్రస్తుతం ముంబైలోని బాంద్రావార్లి వంతెనే పొడవైన బ్రిడ్జిగా ఉంది. కానీ దీనికంటే 30% పొడవైంది అసోంలోని ఈ డోలా సాదియా బ్రిడ్జ్. ఈ భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని తెలుగు సంస్థ అయిన నవయోగ ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. ब्रह्मपुत्र नमामि ब्रह्मपुत्र कभी शांत बहे कभी रुद्र पल पल एक नया चित्र ब्रह्मपुत्र नमामि ब्रह्मपुत्र कभी शांत बहे कभी रुद्र पल पल एक नया चित्र